నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే చైనా జడిసేల సొరంగం 13,000 అడుగుల ఎత్తున నిర్మాణం. డ్రాగన్ దేశం సరిహద్దుకు సేనలను తరలింపు సులభం. అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ. మెట్రో విస్తరణను ఆపాలనుకునే వారికి శిక్ష తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు. ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ. 400 సీట్లు గెలిచే వారికి పొత్తులెందుకు? ఏపీలో కూటమిదే విజయ దూదుంబి. ఆంధ్రప్రదేశ్లో తెదేపా, భాజపా, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయం. చిలకలూరిపేట సభకు ప్రధాని మోడీ. భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి పార్టీలు. తెల్ల రేషన్ కార్డు ఉంటే కరెంటు బిల్లు కట్టనక్కర్లేదు. విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు వాడకం ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడి. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కనిష్టం 5,851, గరిష్టం 8,467. ఆర్టీసీలో 10 ఏళ్ల సర్వీసు వారికి వేతన సగటు పెరుగుదల ఇలా. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా. పదవి కాలం 3 ఏళ్లు ఉండగానే నిర్ణయం. సార్వత్రిక ఎన్నికల ముంగిట సంచలనం. అప్పుడేం జరిగిందో చెప్పండి. కాళేశ్వరం ఇంజనీర్లపై ఎన్డీఎస్ఏ కమిటీ ప్రశ్నల వర్షం. సరైన సమాధానం ఇవ్వని వారిపై అసహనం. చెక్ రిపబ్లికన్ సుందరి క్రిస్టినాకు మిస్ వరల్డ్ 2024 కిరీటం. చైనా జడిసేల సొరంగం 13,000 అడుగుల ఎత్తున నిర్మాణం. డ్రాగన్ దేశం సరిహద్దుకు సేనల తరలింపు సులభం. నిజానికి ఇవి జంట సొరంగాలు. మొదటిది 1,003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుంది. రెండోది 2 సొరంగ మార్గాలతో 1,595 మీటర్ల పొడవున ఉంటుంది. రెండింటినీ కలిపే అనుసంధాన రహదారి పొడవు 1,300 మీటర్లు. రెండో సొరంగంలో ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్ కు, రెండోది అత్యవసర సేవలకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్ కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. -20 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల భారీగా మంచు కురిసే కాలంలోనూ ఈ సొరంగం ద్వారా నిరాటకంగా రాకపోకలకు వీలుంటుంది. అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ. మెట్రో విస్తరణను ఆపాలనుకునే వారికి శిక్ష తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు. ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ. 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు. టాటా టెక్నాలజీస్ తో ఒప్పంద కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. 400 సీట్లు గెలిచే వారికి పొత్తులెందుకు? రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్న ప్రధాని మోదీ పొత్తులెందుకు పెట్టుకుంటున్నారు? ఏపీలో చంద్రబాబు నాయుడు, ఒడిశాలో నవీన్ పట్నాయక్, కర్ణాటకలో దేవేగౌడ్, బీహార్లో నితీష్లతో ఇలా ప్రతి రాష్ట్రంలోనూ మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారు. అక్రమ కేసులు పెట్టించి వారితోనే కలుస్తున్నారు. గత 10 ఏళ్లలో భారత్ అభివృద్ధిని గాలి కొదిలేసింది. మేం సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. మన ప్రభుత్వాన్ని పడగొట్టేవారు ఉన్నారా? సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో కూటమిదే విజయ దుందుబి. ఆంధ్రప్రదేశ్ లో తెదేపా, భాజపా, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయం. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై త్వరలో వెల్లడి. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు. చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ. భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి పార్టీలు. భాజపా 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం. 15, 16 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్త జీతాలు జూలైలో చేతికి. బకాయిల వడ్డీ లేకుండా పదవి విరమణ సమయంలో చెల్లింపు. సంస్థలో 42,057 మందికి ప్రయోజనం. ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో ఎండీ సజ్జనార్. కనిష్టం 5,851, గరిష్టం 8,467. ఆర్టీసీలో 10 ఏళ్ల సర్వీసు వారికి వేతన సగటు పెరుగుదల ఇలా. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా. పదవీ కాలం 3 ఏళ్లు ఉండగానే నిర్ణయం. సార్వత్రిక ఎన్నికల ముంగిట సంచలనం. కేంద్ర ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది సీఈసీ రాజీవ్ కుమార్ ఒక్కరే. తెల్ల రేషన్ కార్డు ఉంటే కరెంటు బిల్లు కట్టనక్కర్లేదు. విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు వాడకం ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడి. అప్పుడేం జరిగిందో చెప్పండి. కాళేశ్వరం ఇంజనీర్లపై ఎన్డీఎస్ఏ కమిటీ ప్రశ్నల వర్షం. సరైన సమాధానం ఇవ్వని వారిపై అసహనం. సమావేశం పూర్తయ్యాక తిరిగి వెళ్తున్న కేంద్ర జల సంఘ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, ఇతర కమిటీ సభ్యులు. కాళేశ్వరం పునాది పనుల సమయంలో ఏమేం పరిశీలించారు? అవన్నీ రికార్డులో నమోదు చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిర్మాణ సంస్థ వారు చేసిన దానికి సరే అనడమేనా, లేక మీరేదైనా కార్యాచరణ అమలు చేశారా? బ్యారేజీల్లో బ్లాకుల వారీగా ఏ పని ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు పూర్తయింది, అప్పుడేం జరిగిందో వివరంగా చెప్పాలనడంతో పాటు సంబంధిత రికార్డులను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇంజనీర్లను కోరింది. అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అందరిపైన ప్రశ్నల వర్షం కురిపించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, పియర్లు దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలలో సీపేజీకి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ శనివారం హైదరాబాద్ లోని జలసౌదాలో ఇంజనీర్లు
గుత్తేదారుల నుంచి వివరాలు సేకరించింది. పలు రికార్డులు, సమాచారం ఇవ్వాలని గట్టిగా కోరింది. గురు శుక్రవారాల్లో 3 బ్యారేజీలను కమిటీ పరిశీలించగా శనివారం హైదరాబాద్లోని జలసౌధలో సమావేశం నిర్వహించింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఇంజనీర్లతో కమిటీ వ్యక్తిగతంగా మాట్లాడింది. చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినాకు మిస్ వరల్డ్ 2024 కిరీటం